ప్రేక్షకులకు నమస్కారం అండి. గుండె జబ్బులు. గుండె జబ్బులు అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే హార్ట్ అంటే చాలా సున్నితమైంది, హార్ట్ ప్రాబ్లం వస్తే మనం చచ్చిపోతాం అని భయపడతారు. క్యాన్సర్కి ఎంత భయపడతారో గుండె జబ్బుకి కూడా అంత భయపడతారు. ఒకసారి వస్తే ఏదో ప్రమాదం జరిపిందని. కానీ ఇప్పుడు స్టంట్లని అవన్నీ వచ్చి చాలా ఈజీగా 1-2 రోజులే హాస్పిటల్ నుంచి కూడా ఇంటికి పంపేస్తున్నారు. బ్లాక్లు ఉన్నా, క్లాట్లు ఉన్నాయి ఉన్నా. కానీ బయట వాళ్ళకి ఎక్కువ ఏంటంటే ఈ కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ డెఫిషియన్సీ అనివ్వండి, లేకపోతే మనం తినే ఆహారంలో ఉన్న కెమికల్స్ ఇలాంటివి అవనివ్వండి, రక్తం చెక్కబడడానికి అనేది జరుగుతుందండి. ఎప్పుడైతే రక్తం చెక్కబడిందో మీకు గుండెదడ, బీపీలు, కొలెస్ట్రాల్, హార్ట్ అటాక్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. అందుచేత ఇప్పుడు వచ్చే వాళ్ళకి 16, 18, 20, 28, 30 అలా యంగ్ పీపుల్కి కూడా వస్తుంది. వచ్చినప్పుడు కొలాప్స్ అయిపోవడం కూడా జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ ఇదివరకు ఎలా ఉండేది, మనకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, లేకపోతే స్ట్రోక్ వస్తుంది, గుండెలో మంటగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళేవారు. స్ట్రోక్ వచ్చినా కానీ వాళ్ళు ఏదో వైద్యం చేసేదాకా బాగానే ఉండేవారు, సర్వైవ్ అయిపోయి ఇంటికి వచ్చేవారు. ఇప్పుడు ఏమవుతుందంటే సర్వైవ్ అయ్యే కేసులు చాలా తగ్గిపోయినాయి. ఒకసారి ఏమన్నా ప్రాబ్లం వస్తే అక్కడే కొలాప్స్ అయిపోయి చనిపోవడం జరుగుతుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే కరోనా వచ్చి వెళ్ళిందో ఆ కరోనా వల్ల కానీ ఇంకో కారణాల వల్ల కానీ లంగ్స్ వీక్ అయిపోయినాయండి అందరికీ కూడా. అలా లంగ్స్ వీక్ అవడం వల్ల ఏమవుతుందంటే లంగ్స్ వీక్ అవడం వల్ల బ్లడ్లో కలవలసిన ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గడం వల్ల బ్లడ్లో ఉన్న సెల్స్కి కూడా ఆక్సిజన్ సరిపోకపోవడం వల్ల ఆ సెల్ డెత్ అనేది జరుగుతుంది అనమాట. ఆ చనిపోయిన సెల్స్ బయటికి వెళ్ళలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి బ్లడ్ చెక్కబడిపోవడం అనేది జరుగుతుంది. ఇది మీరు మామూలుగా కామన్గా మీకు కొలెస్ట్రాల్ లేకపోతే ఇలాంటివి ఉన్నాయి, రక్తం చెక్కబడుతుంది, లేకపోతే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఇలాంటివి తగ్గించుకోవాలంటే మీరు చక్కగా వెల్లుల్లిపాయలు చూసుకోండి, అవి ఒలిసి ఆ రేఖలు ఉన్నగా ఉంటాయి కదా క్యాప్సిల్ టైప్లో, వాటిని జాగ్రత్తగా అన్నం ఉడికిన తర్వాత వేడి అన్నంలో గుచ్చండి, ఒక 2 కానీ 3 కానీ, మీ బరువును బట్టి మీకున్న ప్రాబ్లంను బట్టి. అవి భోజనం చేసేటప్పుడు ఆ వేడి అన్నంలోంచి తీసుకుంటే అవి కొంచెం ఒడిలు ఉంటాయి, వాటిని నెయ్యిలోనో నూనెలోనో ముంచుకొని మింగేయండి. ఎలాగా క్యాప్సిల్ మింగినట్టు మింగాలన్నమాట. చక్కగా నున్నగా దిగిపోవాలి. దానివల్ల మీకు కొలెస్ట్రాల్ అనేది బాగా కంట్రోల్ అవుతుందండి. అదేవిధంగా పసుపు, మంచి పసుపు చూసుకోండి. ఆ పసుపుని మీరు తేనె కలిపి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోండి. చిన్న బఠానీలు లాగా మాత్రలు చేసేసుకుని ఒక డబ్బాలో వేసుకుని ఉంచుకోండి. ఆ మాత్ర అవడానికి సరిపడి తేనె కలుపుకోండి. అవి ఉదయం 1-2 కానీ సాయంత్రం 1-2 కానీ మీ బాడీ తత్వాన్ని బట్టి వేసుకోండి. వేడి శరీరాలకు అయితే ఇబ్బంది పెడుతుంది, అందుకు వాళ్ళు ఒక పూటే ఒకటి వేసుకోండి అవసరం అయితే. ఈ విధంగా కనుక మీరు చేస్తే రక్తం పలచబడమే కాకుండా కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ కంట్రోల్ అయిపోతాయి. అలా కాకుండా మా దగ్గర హృదయామృతం అని మందు ఉంటుందండి, గుండెకి సంబంధించింది అది. దాన్ని మీరు ఒక ఉదయం బ్రేక్ఫాస్ట్ అయ్యాక కానీ బ్రేక్ఫాస్ట్కి ముందర కానీ ఒక చెంచా తాగితే సరిపోతుంది అనమాట. బాగా మీకు ప్రాబ్లం ఎక్కువ ఉంది, గుండెదడ చాలా ఎక్కువ ఉంది, అటువంటి వాళ్ళు 2 పూటలు వేసుకోవాలి. దానికి సపోర్ట్గా క్యాప్సిల్ కూడా ఇస్తామండి. లైట్గా మీకు మాస్ బ్లాక్స్ ఇలాంటివి ఉన్నా, ఎక్కడైనా క్యాల్సిఫికేషన్ బ్లాక్లు ఇలాంటివి ఉంటే సుప్రవాహ యోగా అని ఉంటుంది, అది ఎక్కడైనా అడ్డాలు ఉంటే తొలగిస్తుంది అనమాట. కిడ్నీ స్టోన్స్ లాంటి ఏ క్యాల్సిఫికేషన్ బాడీలో ఏ ప్రదేశంలో ఎక్కడ క్యాల్సిఫికేషన్ డౌట్ ఉన్నా కూడా మీరు దీన్ని వాడుకోవచ్చు. ఇలాగ ఈ మందులు వాడడం వల్ల ఏమవుతుందంటే చాలామంది, అంటే మా మందు ఎలా పనిచేసింది అనేది మేము చెప్పడం కాదండి, మా పేషెంట్లే చెప్తారు మాకు, సార్ చాలా బాగుంది, మాకు వారం రోజుల్లో గుండెదడ తగ్గిపోయింది, లేకపోతే 20 రోజుల్లో తగ్గిపోయింది, నెలలో తగ్గిపోయింది, 3 రోజుల్లో తగ్గిపోయింది, ఇలా చెప్తూ ఉంటారు మాకు ఫోన్ చేసి. చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. ఎస్, చాలామందికి మనం చేయగలిగాం. అలాగే గుండె నీరసం కొంతమందికి, ఈ గుండెదడ వల్ల ఏమవుతుందంటే చాలా ఎక్కువగా కొట్టుకుంటుంది కొంతమందికి. దానివల్ల మెంటల్గా అప్సెట్ అయిపోయి ఫిట్స్ రావడం, లేకపోతే వాళ్ళు ఏదో అయిపోతామనే భయంతో మానసికంగా కుసించుకుపోవడం కానీ, హైపర్ టెన్షన్లోకి వెళ్ళిపోవడం కానీ, ఇలాగ అనేక వ్యాధులు అన్నమాట. ఎప్పుడైతే ఇలా కొట్టుకోవడం మొదలుపెట్టిన వాళ్ళు బెంగ స్టార్ట్ అయిందో, భయపడిపోవడం మొదలుపెట్టారో నీరసం స్టార్ట్ అవుతుంది. అప్పుడు గుండె నీరసం కింద కూడా అది కన్వర్ట్ అయిపోతుందండి. ఈ విధంగా ఉండకూడదు, మనం హుషారుగా ఉండాలి. ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గాలి అంటే నేను చెప్పిన 2 చిట్కాలు చక్కటి చెప్పాను నేను. వెల్లుల్లిపాయలు, పసుపు, అవి కూడా వాడుకోండి.
కొలెస్ట్రాల్ తగ్గుతుంది, రక్తం పలచబడుతుంది, అనేక రకాలుగా మీకు గుండె జబ్బులకి ఉపయోగపడతాయి. ఈ బీపీ ఎప్పుడైతే మీకు ఈ హృదయామృతం తీసుకోవడం వల్ల రక్తం పలచబడిందో బీపీ కూడా కంట్రోల్లోకి వస్తుందండి. మీకు హార్ట్ వెల్పిటేషన్ ఎందుకు వస్తుంది? అసలు రక్తం చిక్కబడడం వల్ల కానీ, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం బాగా అతిగా ఉండి ఎక్కువగా బ్లోట్ అయిపోయినప్పుడు పొట్ట ఆ ఎయిర్ వెళ్ళి హార్ట్ని ప్రెస్ చేస్తుంది. బాగా ఎక్కువ బ్లోటింగ్ వచ్చినప్పుడు ఆ ప్రెషర్ నుంచి తట్టుకోవడానికి ఏంటంటే హార్ట్లో పాల్పిటేషన్ స్టార్ట్ అవుతాయి, ఎక్కువ తక్కువలు. గుండె ధన ఏంటంటే ఇలా చేపెట్టుకుంటే తెలిసేటంత గట్టిగా కొట్టుకుంటుంది. దాంతో భయపడిపోయి మాకేదో వచ్చేసింది, గుండె ఆగిపోతుందేమో అని ఆ టెన్షన్ తోటి ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. ఎప్పుడైతే టెన్షన్ పెరిగిందో మీకు మీ బాడీలో ఉన్న ఆక్సిజన్ అంతా సడన్గా అబ్జర్వ్ అయిపోతుంది. అబ్జర్వ్ అయిపోయేటోడికి బ్రెయిన్కి ఆక్సిజన్ సరిపోవడం వల్ల ఫీలింగ్స్ మారిపోయి అనేక రకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అనమాట. ఈ గుండె దడ నుంచి బయటపడాలంటే చక్కగా హృదయామృతం అనేది వాడుకోండి. మీకు గుండె నీరసం, గుండె దడ కూడా చాలా బాగా మీకు ఉపశమనం వస్తుంది. కాబట్టి అది మీరు ఈ వీడియోలో కనపడి ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసినా ఏం చేసినా మీకు అది పంపడం జరుగుతుందండి. నమస్కారం.